వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వం ఆయన నరునికి దయచేయును. ఇందాక విజయరాజయ్య గారు నాకంటే ముందుగా మీకు దేవుడు మాట్లాడతాడు అనే విషయం మీద వాక్యాన్ని చెప్పారు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడితే మేలు అని చెప్పారు. మీ అందరిని నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? ఎవరైనా ఒక పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడాడమ్మా, మీ గ్రామానికి వెళ్ళమన్నాడు, మీ ఊరు వెళ్ళమన్నాడు, నాతో మాట్లాడాడు అంటే దానికి గుర్తేంటి అసలు? మనకి ఎలా రుజువండి? మనకి ఎలా తెలుసుద్ది ఆయనతో దేవుడు మాట్లాడాడని? ఎలా అర్థమవుద్ది? ఎలా తెలుసుకోగలం మనం? చెప్పండి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళానికి దిగి వెళ్లకుండా అతన్ని విడిపిస్తాడు. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉంటుంది. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగుద్ది. వాడు దేవుణ్ణి బతిమాలుకున్నెడల వాడు ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషిస్తాడు. ఎప్పుడు? మధ్యవర్తి ఉన్నప్పుడు. ఎప్పుడండి? మధ్యవర్తి అంటే ఎవరు అంటే, దేవుడు మాట్లాడి నన్ను సేవ చేయమన్నాడు, నన్ను ఈ గ్రామానికి వెళ్ళమన్నాడు, నన్ను ఈ పట్టణానికి వెళ్ళమన్నాడు, నన్ను ఈ ఊరు వెళ్ళమన్నాడు అంటే అందరూ అదే మాట చెప్తారు. మీరు ఎవరిని కదిపించినా అదే మాట చెప్తారు. నిజంగా సరుకున్న సేవకుడు ఎవరో బయటపడాలంటే ఒక రుజువు ఉందండి. అది మీరు చేస్తారా? మరి నేను చెప్తా, చేస్తారా చేయరా? నిజంగా దేవుడు మాట్లాడిన సేవకుడు అయితే మనం ఒక మాట అడగాలయ్యా, మీరు ఏ వాక్యాల ప్రకారంగా ప్రార్థన చేశారో, ఏ వాక్యముల ప్రకారంగా మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడారో మాకు కూడా చెప్పండి. ఆ వాక్యాలు ఏంటో, ఆ ప్రార్థన ఏంటో, ఆ భక్తి ఏంటో, ఆ విధానం ఏంటో మాతో కూడా మాట్లాడితే నమ్ముతామంటే ఆ సేవకుడు సరుకు బయటపడద్ది. లేకపోతే అప్పుడు దాకా అందరూ ఒకటే ఘాట్లో ఉంటారు. గాడిదని గుర్రాన్ని అందరిని ఒక దాంట్లో కట్టేయటమే. అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదా? తెలుగు వచ్చా మీ అందరికీ? నా మాట అర్థమవుతుందా? మీతో దేవుడు నిజంగా మాట్లాడితే మీరు ఏ వాక్యాల ప్రకారంగా ప్రార్థన చేశారో, ఎలా ప్రార్థన చేశారో, ఆ భక్తి ఏంటో, ఆ విధానం ఏంటో, ఆ పద్ధతి ఏంటో అది మాకు నేర్పించండి. మాతో మాట్లాడితే మేము నమ్ముతాం. దేవుడు మీరు ఎలా ప్రార్థన మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో చెప్పండి, మేము కూడా ఉంటాం. మీరు ఏం చేశారో చెప్పండి, మేము కూడా చేస్తాం. ఆ వాక్యాలు ఏంటో, ఆ భక్తి ఏంటో, ఆ ప్రార్థన ఏంటో అది మాకు నేర్పించండి. అలా అనకపోతే వాళ్ళ సరుకు బయటపడదు. వాళ్ళు అసలు నిజంగా సేవకుడు, దేవుని పంపిన సేవకుడు తనంతట తానే వచ్చాడో ఎవరికీ తెలియదండి. నిజమైన సరుకు బయటపడదు. బయట పడాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? ఇది ఈ గ్రామానికి మరి ఇస్రాయేల్ గారి దగ్గరికి సీమోనయ్య గారు విజయవాడ నుంచి వస్తున్నారు, ఈడుపుగల నుంచి. ఆయన చెప్పినట్టుగా మీరు చేసి దేవుడు మాట్లాడకపోతే చెట్టుకు కట్టేసి కొట్టండి. నేను ఇక్కడ మీ అందరికి నేను నించుని చెప్తాను, ఇక్కడ తుపాకుతో పేల్చండి. ఆయన చెప్పినట్టుగా మీరు ప్రార్థన చేసి ఆయన చెప్పిన వాక్యాల ప్రకారంగా. ఎట్లాగండి? ఆయన చెప్పిన వాక్యాల ప్రకారంగా ఆయన ఏ రకంగా ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడో, ఏ రకంగా ప్రార్థన చేస్తే ఆయన మరి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడో, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడో ఆ రీతిగా మనం కూడా చేసినప్పుడు మనతో మాట్లాడితే మనకి సంతోషం కలుగుద్ది. దేవుడు మాట్లాడకుండా ఏ వ్యక్తికి కూడా ఎలాంటి మేలు కలగదో
నరకం తప్పదు. ఎందుకని? యేసు ప్రభువారి దగ్గరికి ఎంతోమంది వచ్చారండి. యేసు ప్రభువారి దగ్గరికి ఎన్నో వందల మంది, వేల మంది వచ్చారు. వారందరితో మాట్లాడలేదు యేసు ప్రభువారు. కానీ ఒక్కసారి వచ్చాడు ఆయన. ఆయనతో దేవుడు మాట్లాడాడు. ఎవరో తెలుసా? ఆయన ఒక్కసారే వచ్చాడు. ఆయన ఎవరండి? ఆయన మొట్టమొదటిసారే వచ్చాడు. అదే ఫస్ట్ టైం. ఎవరతను? ఎవరండి? పాట పాడిన ఆయన చెప్తున్నారు. జక్కయ్య. కరెక్టేనండి. యేసు ప్రభువారు అతనితో మాట్లాడారు. ఏమన్నాడంటే అతను, నేను ఎవరి దగ్గర అయినా ఒకంతు తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తా, నా ఆస్తిలో సగం బీదలకిస్తా. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ. మరి 360 రోజులు యేసు ప్రభువారు ఎక్కడున్నారంటే అక్కడికి పరిగెత్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమన్నారు వాళ్ళ గురించి యేసు ప్రభువారు అంటే, మీరు నన్ను వెదుగుతున్నారు కానీ మీ పాపంలో ఉండే చనిపోతారు అన్నాడు. మీ అబద్ధాల్లో ఉండే చనిపోతారు. మీరు టీవీలు చూసుకుంటానే చచ్చిపోతారు. అబద్ధాలు ఆడుకుంటూ చనిపోతారు. బూతులు తిడుతూ చనిపోతారు. అలాగే అనేక రకాలైన అబద్ధాలు ఆడుతూ చనిపోతారు. అనేక రకాలైనటువంటి చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు, చెడు కోరికలు, చెడు స్వభావం, చెడు మనస్తత్వం అది ఉండి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడు. 66:18 కీర్తనల గ్రంథం. నా హృదయములో నేను ఒకవేళ పాపమును లక్ష్య పెడితే యెహోవా నా మనవి 66 నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా యెహోవా నా మనవి వినడు. ఏం చేయడండి? యెహోవా నా మనవి వినడు. దేవుని యందు ప్రియులారా, ఇవాళ సంఘము, సేవకులు ఎంత బాధాకరమైన స్థితిలో, దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నారంటే, దేవుని యందు ప్రియులారా, చెప్పసఖ్యము కానంత చెడిపోయింది సంఘం. ఎందుకని? దేవుడు మాట్లాడే అనుభవం గల సేవకులు లేకపోవటం చేత ఇవాళ పాస్టర్ గారిని బట్టి, సంఘాలను బట్టి అనేక మంది దేవుడి దగ్గరికి రావాలంటే భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారి ప్రవర్తన విధానం. దేవుడు మంచోడే. ఎవరు మంచోళ్ళండి? దేవుడు మంచివాడే. కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు మాత్రం అమ్మో చాలా బాధాకరం. కనుక చాలా బాధాకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఎందుకని అంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా యేసు ప్రభువారి దగ్గరకు వచ్చిన రోజున ఎలా ఉన్నారో 3 ఏళ్ళు ప్రార్థన చేసినా, 5 ఏళ్ళు ప్రార్థన చేసినా, 10 ఏళ్ళు ప్రార్థన చేసినా, 20 ఏళ్ళు ప్రార్థన చేసినా యేసు ప్రభువారి దగ్గరకు వచ్చిన రోజున ఎలా ఉన్నారో ఈ రోజుకి అయ్యే మాటలు, అదే ప్రవర్తన, అదే విధానం, అదే చెడు స్వభావం, అయ్యే అబద్ధాలు, అయ్యే చెడు కోరికలు, అవే దేవుడికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవిస్తూ వాక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టి కోపాలు, కక్షలు, అలాగే అనేక రకాలైనటువంటి మోసాలు, అనేక రకాలైనటువంటి దుర్మార్గత, దుష్టత్వం, దురాలోచన, దుర్బుద్ధి వారిలో ఏలుబడి చేస్తూ ఉంది ప్రార్థనకు వచ్చినప్పటికీ కూడా. అందుకని అన్నాడు, నేను నా హృదయములో పాపము లక్ష్యము చేస్తే యెహోవా నా మనవి వినడు. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. కనుక నరులకు యుక్తమైనదేదో దాన్ని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తిగా ఉండాలి. ఇక్కడున్న వారందరూ ఒక్కొక్కరిని మీరు కదిపిస్తే మంచి మంచి అద్భుతమైన సాక్ష్యాలు ఒక్కొక్కరి దగ్గర. ఎందుకని అంటే అంత క్రితం వారికి దేవుడు మాట్లాడలేదు. 7 గంటలు మోకాళ్ళ మీద ఉన్న భక్తులు ఉన్నారు. పగలో రాత్రి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. వారాలు, నెలలు, సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడారు? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎందుకని?
నేను కూడా 3 సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా 7 సంఘాలు నడిపించా. ఎన్నమ్మా? 7 సంఘాలు. ఉయ్యూరు, కాటూరు, ఆ పరిసర ప్రాంతాల్లో. దేవుని యందు ప్రియులారా, ఎక్కడ ఖాళీ, ఎప్పుడు వాక్యం చెప్పాలన్నా ఎంతో కన్నీళ్లు విడిచి ఎంతో సమయం ప్రార్థన చేసి వాక్యం చెప్పేవాళ్ళం. కానీ ఎవరో ప్రార్థనకు వచ్చేవాళ్ళు కానీ టీవీలు మానేవాళ్ళు కాదు, సినిమాలు మానేవాళ్ళు కాదు, అబద్ధాలు మానేవాళ్ళు కాదు. అట్లా ఇలా ఎంత యేసు ప్రభు వారు వచ్చింది, ప్రాణం పెట్టింది పాపంలో ఉంచటానికా, పాపంలో నుంచి విడిపించటానికా? క్వశ్చన్ మార్క్. యేసు ప్రభు వారు వచ్చి ప్రాణం పెట్టింది పాపంలో ఉంచటానికా, పాపంలో నుంచి విడిపించటానికా? మరి 360 రోజులు అదే పాపంలో ఉంటున్నామంటే? యేసు ప్రభు వారు చాలామంది ఏమనుకుంటున్నారంటే చర్చికి వెళ్తే చాలు పరలోకం వెళ్తాం అనుకుంటున్నారు. అది భ్రమ. మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా పరలోకం వెళ్తారనే గ్యారంటీ మాత్రం బైబిల్ ఎక్కడ ఇవ్వలేదండి. యేసు ప్రభు వారు ఎందుకు ప్రాణం పెట్టారంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చెప్తాడు, కళంకమైన, ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా, ఎఫెసీ పత్రిక 5:27, నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా తన ఎదుట నిలబెట్టుకోవాలని దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుట కొరకై వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నిజంగా ఆయన పంపిన సేవకుడైతే ఆ పనిలో ఉంటాడు. నేను అంత క్రితం 3 సంవత్సరాలు బోధించినప్పుడు ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు ఒక దర్శనం వచ్చింది. అయ్యా, వాళ్ళు టీవీలు మాంటలేదని, సినిమాలు మాంటలేదని, అబద్ధాలు మాంటలేదని, బూతులు మాంటలేదని, మరి బాప్తీసాలు తీసుకుంటున్నారు కానీ బతుకు మారట్లేదు కానీ, దేవుని బలలో పాలు పంపులు పొందుతున్నారు కానీ దేవుడంటే భయం లేదని నువ్వు ఏడుతున్నావు కానీ నా రాకడొత్తే నువ్వే ఎత్తబడవన్నాడు. అర్థమైందా మీ అందరికీ? ఏమన్నాడమ్మా? నా రాకడొస్తే ఇక అప్పుడు ఆ సేవ వదిలిపెట్టి నేను బయటకు వచ్చేసాను. మళ్ళీ నన్ను వాళ్ళు బలవంతం చేసి మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ అదే మాట వచ్చింది. మళ్ళీ 1 సంవత్సరం గడిచిన తర్వాత ఈసారి నేను అడ్రస్ లేకుండా వచ్చేసాను. ఎందుకంటే ఎవ్వరికీ తెలియకుండా ఏదో ఒక చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసుకుందాం. అసలు పరలోకం లేనప్పుడు ఇంకా ఈ బైబిల్ ఎందుకు, ఈ భక్తి ఎందుకు, ఈ ప్రయాస ఎందుకు, ఈ పాటలు ఎందుకు, ఈ ఏడుపు ఎందుకు, ఈ లోకం వదిలిపెట్టి పాపం వదిలిపెట్టి దేవుడా దేవుడా అని ఎందుకు ఈ బాధలన్నీ? అసలు పరలోకం లేనప్పుడు మనకి ఈ భక్తి అంతా ఎందుకని నేను ఎక్కడో చోట ఖాళీ ప్లేస్లో కూర్చుని ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడు నాకు మా గ్రామంలో యేసయ్య గారని ఆయన, మా ఆత్మీయ తండ్రి, సీమోనయ్య గారు ఆత్మీయ తండ్రి కొన్నేరు నాన్నగారిని మాకు పరిచయం చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు చెప్పారు, అయ్యా మా అబ్బాయి 3 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, దేవుడు మాట్లాడలేదు, అందుకని మానేశాడు అయ్యా, నేను సేవ చేయను అంటున్నాడు, కాస్త మీరన్నా చెప్పండి అయ్యా అంటే, అమ్మ దేవుడు మాట్లాడకపోతే సేవకుడికి కాదు విశ్వాసికి కూడా పనికిరాడు అన్నాడు ఆయన. ఇప్పుడు వస్తాడు ఆయన, కొద్ది నిమిషాలు ఇక్కడికి దిగుతారు, చూద్దురిగాను ఆయన. ఏమన్నారు? దేవుడు మాట్లాడకపోతే సేవకుడికి కాదు విశ్వాసికి కూడా పనికిరాడమ్మా మీ అబ్బాయి అని చెప్పారు. సరే, అప్పుడు ఆయన నేను కొన్ని వాక్యాలు చెప్పుకున్నాం. ఈ వాక్యాలు కాదండి ఇవన్నీ, నేను ఎప్పుడో చెప్తున్నాను, ఈ వాక్యాలు కాదు, మీరు చెప్పినట్టుగా చేస్తే మీరు ఎలా ప్రార్థన చేశారో చెప్పండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంటాను. నేను అంత క్రితం 6వ తరగతి నుంచే నేను ఉపవాసం ఉంటున్నాను, ఇప్పుడు కాదు. కనీసం నెలకి 10 రోజులు తక్కువలో తక్కువ ఉపవాసం ఉండేవాడిని నేను. మరి నాతో మాట్లాడలేదు. మీరు ఎలా చెప్తే అలా ప్రార్థన చేస్తా, దేవుడు నాతో మాట్లాడితే నమ్ముతా అని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, అంత క్రితం వారానికి నెలలో 5 రోజులు, వారంలో 2 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే, అయ్యా నీ కోసం ప్రార్థన చేస్తే నిమ్మకాయలు కనపడుతున్నాయి అయ్యా. మా ఇంటి పక్కనే నిమ్మతోట, నిమ్మకాయలు కోసుకొచ్చేసేవాళ్ళం. వాళ్ళు ఉంటే అడిగేవాళ్ళం, లేకపోతే అడగకుండా కోసుకొచ్చేవాళ్ళం. పాస్టర్ గారులకు కూడా ఇచ్చాం, చర్చిల్లో కూడా కానుకలు ఇచ్చాం. దొంగతనం నిమ్మకాయలు ఏయమ్మా? ఎవరి నిమ్మకాయలు? మా సేలో పడిని కాదు, నేను కష్టపడి కొనుక్కొచ్చినవి కాదు. ఎక్కడే
మరి నిమ్మకాయలు కనపడుతున్నాయి అయ్యా నీకోసం ప్రార్థన చేస్తే. ఏం చేయాలయ్యా? నాకు ఆ నిమ్మకాయలు కోసుకొచ్చేటప్పుడు భయం వేసేది. దేవుడు రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత నీ చేలో నిమ్మకాయలా కోసుకొచ్చామని అడిగితే ఏం చెప్పాలని భయం వేసేది. సర్లే ఇవాళ కోసుకొద్దాం, రేపు పొద్దున్న చూద్దాంలే అని కోసుకొచ్చేసేవాడు. అలాగే అయ్యా నీ కోసం ప్రార్థన చేస్తాండి, కొబ్బరి బండాలు కనపడుతున్నాయి. మా చేను సరిహద్దులోనే మా పక్క వాళ్ళ చేలో కొబ్బరి బండాలు ఉండేవి, కోసు తాగేసేవాళ్ళం. నేను వెళ్ళి చింతమనేని సీను గారని ఆయనకి నిమ్మకాయలకి, అలాగే బెజవాడ సీను గారని ఆయనకి కొబ్బరి బండాలకి గడ్డి, మాకు ఒక గడ్డెం ఉంది, పక్క వాళ్ళకు ఒక గడ్డెం ఉంది, మా గడ్డెం వదిలిపెట్టి వాళ్ళకి చేలో గడ్డెం లాక్కొచ్చాను. ఇవన్నీ చెప్పారు ప్రార్థన చేసి. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అవన్నీ చెప్పారు. అక్రమాలన్నీ నాతో అసలు దేవుడు ఎందుకు మాట్లాడట్లేదో, నాలో ఉన్న అక్రమం ఏంటో, అన్యాయం ఏంటో, అబద్ధం ఏంటో, మోసం ఏంటో, నాలో ఉన్న గర్వం ఏంటో, అతిశయం ఏంటో అన్నీ చెప్తున్నారు. అవన్నీ కూడా వరుసగా నేను తీసుకెళ్ళి ఎవరయ్యాళ్ళకే ఇచ్చానండి. ఆ గడ్డికి, అలాగే ఇంకా అనేక అక్రమాలు. మా సేలో కవులకి భూమి చేస్తే వాళ్ళకి తెలియకుండా కొన్ని ఒడ్లు ముందే తీసేసాం. మా నాన్నగారు, నేను కాదు, అవి కూడా చెప్పాడు. మా నాన్న చేసినవి కూడా, నేను చేసినవి కాదు, మా నాన్నగారు చేసినవి కూడా చెప్పాడు. అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు 4,000 ఇచ్చాం. అసలు వాళ్ళు లేరు, వాళ్ళ తర్వాత తరం వాళ్ళు లేరు, 3వ తరం వాళ్ళకే 4,000 ఇచ్చాం. కనుక అక్రమాన్ని బయట పెట్టకుండా ఏ పాస్టర్ అయితే బాప్తీసాలు ఇచ్చి నీళ్ళల్లో ముంచుతాడో, ఇదంతా భక్తి తేలిపోద్ది ప్రియులారా. ఇప్పుడు బాగానే వాళ్ళు చక్కగా భూమి మీద మంచి భక్తుల్లాగా ఎలుగుతారు. కానీ దేవుని రాకడొచ్చినప్పుడు వాళ్ళందరూ కనుమరుగైపోతారు, కనపడరు అసలు ఎక్కడ. త్రాసులో తేలిపోతారు. ఎప్పుడు తేలిపోతారు చెప్పండి? ఇప్పుడు బాగానే ఎగిరెగిరి చప్పట్లు కొడతారు, బాగా అరిసరిసి పాటలు పాడతారు, ఎగిరెగిరి బోధలు చేస్తారు. ఇప్పుడు బాగానే బ్రహ్మాండంగా బుల్లెట్లు వేసి తిరుగుతారు, బళ్ళేసి తిరుగుతారు. కానీ అక్కడ మాత్రం కష్టం. అక్కడ పప్పులు ఉడకవు. ఎక్కడ దేవుడు రాకళ్ళు అక్కడ కుదరదు. 90వ కీర్తన 8వ వచనం, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నిజముగా దేవుని చేత ఏర్పాటైన సేవకుడి దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న అన్యాయాలు, అక్రమాలు, అబద్ధాలు, మోసాలు, మన అంతరంగంలో ఉన్న చెడుతనం, కపటం, కుళ్ళు, నటన, వేషధారణ, ఇంకా అనేకమైనవన్నీ బయటకు వచ్చేస్తాయి. అవి చెప్పకుండా ఎంతకాలం ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుని యందు ప్రియులారా, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. 9:31, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి, అది పాపుల మనవి ఆలకింపుడు. మనం ప్రార్థన చేస్తూ పాపం చేస్తూ పాపం చేస్తూ పగ, కక్షతో అనేక రకాలైనటువంటి మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఎవరు కావాలి? ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున చేసిన సేవకుడు కావాలి. ఎవరు కావాలండి? ఆయన చిత్తము చొప్పున చేసిన సేవకుడు కావాలి. ఏమండి, ఇవాళ పాస్టర్ గారికే పెళ్లి రోజులు, పాస్టర్ గారికి పుట్టినరోజులు సరిపోతున్నాయి. ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించాలి అని కడుపు కట్టుకుని కన్నీరు కార్చేవాళ్ళు లేరు. ఇదిగో మీ మధ్యలో తిరుగుతున్నాడు సీమోనయ్య గారు, పిచ్చోళ్ళలాగా. ఆయనే మీకోసం కడుపు కట్టుకుంటాడు, కన్నీరు కారుస్తాడు. మీలో దేవుడికి నచ్చని ప్రతి విషయాన్ని ప్రార్థన చేసి చెప్తాడు. ఆయన చెప్పినట్టుగా ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడకపోతే తుఫాకుతో పేల్చండి. మీకు ధైర్యం ఉంటే రండి. ఉందా మీకు ధైర్యం? నన్ను ఒక ఆయన అన్నాడు, నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు. నాకు అప్పుడు 23 సంవత్సరాలు. నేను పెద్ద పాస్టర్ల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ పేర్లు వద్దులే, ఆ పెద్ద పాస్టర్ గారి పేర్లు. దేవుడు చెప్పినట్టు కనుక మీరు చెప్పినట్టు చేస్తా, దేవుడు మాట్లాడకపోతే చెట్టుకు కట్టేసుకోడదాను అన్నాడు రామన్న. ఇవాళ సేవకుడు అయ్యాడు, సేవ చేస్తున్నాడు. కనుక దేవుని యందు ప్రియులారా,
అవన్నీ సరి చేసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కడిగేవాడు కావాలి. 9వ అధ్యాయం 6వ వచనం. నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. సిలోయమను మాటకు అంటే దేవుని చేత. సిలోయం అంటే సిలోయం నిజంగా కోనేరంటే కోనేరు కాదు, దేవుడి చేత పంపబడిన సేవకుడు కావాలి. యేసు ప్రభువారు ఎదురుగా ఉన్న వ్యక్తిని కనులు ముట్టుకుంటే స్వస్థత రాదా? ఏమ్మా చెప్పండి. యేసు ప్రభువారికి చేతగాక మళ్ళీ అక్కడికి పంపించాలా? ఎక్కడికి? సిలోయమను కోనేరుకి వెళ్ళి కడుక్కోవాలా? కాదు కాదు ప్రియులారా. దాని యొక్క అంతరార్థం ఏంటంటే సిలోయమను మాటకు పంపబడిన వాడు ఎవరండి? ఆ దేవుని చేత పంపబడిన సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినా నీ కళ్ళు తెరవబడవు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు స్వయంగా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఎక్కడికి పంపిస్తాడు? వెంకటరత్నం గారు ఎక్కడ పంపిస్తాడు? ఆయన చేత పంపబడిన సేవకుడి దగ్గరికి నేను ఎన్నో సంవత్సరాలు ఏడిశాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికులతో సేవ చేశాను, నేను మాట్లాడలేదు. ఎక్కడికి పంపించారు? నిజంగా ఎవరికైతే దేవుడు నాతో మాట్లాడాలని ఆశ ఉందో వారిని దేవుడు మాట్లాడే అనుభవం ఉన్న సేవకుడి దగ్గరికి దేవుడు పంపిస్తాడు. అందరినీ పంపించడు. ఎవరికైతే అయ్యా మాకు నీ పరలోక రాజ్యం కావాలి, నీ నీతి కావాలి, నీ భక్తి కావాలి, నీ యథార్థత కావాలి, నీ పరిశుద్ధత కావాలి, అయ్యో ప్రార్థన చేస్తూ అబద్ధాలు మానలేకపోతున్నాను, దొంగతనాలు మానలేకపోతున్నాను, ఈ టీవీలు సినిమాలు చెడు చూపులు మానలేకపోతున్నానయ్యా, అయ్యో నాకు ఎప్పుడయ్యా విడుదల, నీ రాకడొస్తే నేను ఎలా ఎత్తపడగలనని ఏ బిడ్డలైతే ఏడుస్తారో వాళ్ళ దగ్గరికి దేవుడు ఎవరిని పంపిస్తాడు? వాళ్ళని ఎవరి దగ్గరికి పంపిస్తాడు? ఎవరి దగ్గరికి? దేవుని చేత పంపబడిన సేవకుడి దగ్గరికి పంపిస్తాడు. అలా పంపబడితే వాళ్ళు మన కోసం ప్రార్థన చేసి మనలో ఉన్న సమస్త దుర్మార్గతని, దుష్టత్వాన్ని, దురాలోచనని, దుర్బుద్ధిని, సమస్త దొంగతనాన్ని, మోసాన్ని, అన్యాయాన్ని, వడ్డీని, లంచాన్ని మొత్తాన్ని బయట పెడతారు. ఏం చేస్తారండి? బయట పెట్టారా బైబిల్లో ఎవరన్నా? దావీదు పాపాన్ని నాతాను బయట పెట్టాడు. దావీదు ఎంత భక్తుడండి, ఎలాంటి భక్తుడండి? ప్రపంచంలో దావీదు లాంటి భక్తుడు ఉన్నాడా? మరి అలాంటి భక్తుడికి ఎవరు కావాల్సి వచ్చారు? దేవుని చేత ఏర్పాటైన సేవకుడు వచ్చేదాకా దావీదుకి తన తప్పేంటో తనకి ఎంతో దేవుడితో మరి దేవుడి కొరకు ఎంతో ఆశ కలిగిన వాడు ప్రపంచంలో దావీదు కంటే ఆశ కలిగిన వాళ్ళు లేరండి. ఆసక్తి కలిగిన వారు లేరు. దేవుడి కంటే అతను దేన్ని ఎక్కువగా ప్రేమించలేదు. కానీ అతను ఒకానొక టైం వచ్చినప్పుడు పాపంలో పడిపోతే అతని పాపం అతని కన్నులను మూసివేసింది. కానీ ఆయన ఇప్పుడు ఎవరి దగ్గరికి పంపించారంటే నాతాను ప్రవక్తను ఆయన దగ్గరికి పంపించారు. అలాగే దేవుని చేత ఏర్పాటైన సేవకుడి దగ్గరికి నువ్వన్నా వెళ్ళాలి. దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఏడిస్తే, నీకు దేవుడంటూ ఆశ ఉంటే, ఆలోచన ఉంటే, దేవుడి కొరకు నీకు ఆసక్తి ఉంటే, నా కుటుంబంలో దేవుడు నివసించాలి, యేసు ప్రభువారు నిత్యము నాతో, నా బిడ్డలతో, నా భార్యతో, నా భర్తతో నాతో మాట్లాడాలనే ఆశ ఉంటే దేవుని చేత ఏర్పాటైన సేవకుడి దగ్గరికి పంపిస్తాడు. ప్రియులారాళ్ళని అందరినీ పంపించాడు. ఎందుకంటే అందరు పంపించినా మరి చెయ్యరుగా. ఇవన్నీ మానుకోవాలని ఆశ లేదుగా. వీళ్ళకి దేని మీద ఆశ ఉంది? పాపం మీద మోజు ఉంది, ఇష్టం ఉంది, కోరిక ఉంది. పాపపు ఆశలు సావలేదు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? చేయలేరేమి. మరి ఈ గ్రామంలో ఇశ్రాయేలు గారికి ఆ పాపపు బతుకు నుంచి, ఆ పాపపు ఆలోచన నుంచి, అక్రమము నుంచి, అన్యాయం నుంచి, అబద్ధము నుంచి, లంచము నుంచి, ఆ సమస్త దుష్టత్వం నుంచి, దుర్మార్గత నుంచి విడుదల పొందాలని ఆశ ఉంటే విజయవాడ నుంచి దేవుడు ఆ యొక్క ఈడుపుగల నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన్ని. ఈయన అక్కడికి వెళ్ళాడు. దేవుని యందు ప్రియులారా ఆ పద్ధతిలో ఇశ్రాయేలు గారు మరి మీ మధ్యలో అక్రమాలు కట్టారో లేదో నాకు తెలియదు. ఆయన మరి దేవుడు మాట్లాడారండి, మీతో మాట్లాడారు. సాక్ష్యం చెప్తారులే లాస్ట్లో, మీ అందరికీ తెలుసుద్ది. ఎందుకంటే నాతో మాట్లాడిన దేవుడు నా ఒక్కడితో కాదు మీ అందరితో మాట్లాడాలని ఆయన
ఆయన డబ్బులు ఎక్కువై కాదు, మీ అందరికీ ఆ యొక్క సువార్తను, ఆ యొక్క గొప్ప వార్తను, ఆ యొక్క మహా అద్భుతమైన వార్తను తెలియజేయటానికే ఈ కూడికని ఏర్పాటు చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. నాకేం తెలియదు ఇంకా దాని గురించి. దేవుని యందు ప్రియులారా, కనుక దేవుడు మాట్లాడాలి అంటే నీ అంతట నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏడిసినా మాట్లాడడం. నేను కూడా నా అంతట నేను ఎక్కడ ఖాళీ సమయం దొరికితే అక్కడ, ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ నెలలు ఏడిచాను, కానీ నాతో దేవుడు మాట్లాడలేదు. మా ఆత్మీయ తండ్రి కొన్నేళ్ళ గారి ద్వారా దేవుడు ఆయన చెప్పినట్టుగా నా యొక్క ప్రతి అక్రమాన్ని విడిచిపెట్టినప్పుడు, కట్టుకున్నప్పుడు, ప్రతి క్షమాపణ, ఇంకా నాకు ఎవరెవరి మీద విరోధం ఉందో, కోపం ఉందో, ద్వేషం ఉందో వాళ్ళందరితో సమాధాన పడినప్పుడు, అప్పటి వరకు చక్కగా అనేక రకాలైన ఆచారాలు అవన్నీ కూడా ఒప్పించినప్పుడు, విడిపించినప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు. అలాగే సీమోను గారితో మాట్లాడాడు. సీమోను గారి ద్వారా ఇశ్రాయేలు గారితో మాట్లాడాడు. అందుకనే మనం అందరం ఈ వాక్యాలు వినగలుగుతున్నాయి, వాళ్ళు ఇక్కడ కూడుకోగలిగాం. అలాగే మీకు కూడా ఆశ ఉంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడి చేత ఏర్పాటైన సేవకుడు మోషే ఇశ్రాయేలుని ఎలా ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడో అలా ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఏమండి? అంతేగాని ఐగుప్తులోనే ఉంచి మీకేం కావాలా, మీకేమన్నా బోనస్లు కావాలా, ఇంకా జీతం ఏమైనా ఎక్స్ట్రా కావాలా, ప్రమోషన్లు కావాలా, ఈ పిచ్చి పిచ్చి పద్ధతి అంతా చెప్పడం. ముందు ఐగుప్తులో నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ శరీర ఆశల్లో నుంచి, శరీర కోరికల్లో నుంచి, ఆ యొక్క చెడుతనంలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ లోకాశల్లో నుంచి, ధనాపేక్షలో నుంచి, ఆ సమస్తమైనటువంటి ఇహలోక ఇచ్చుల్లో నుంచి నువ్వు బయటికి రావాలని చెప్పి బయటికి తీసుకొస్తారు. మోషే ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చాడు. ఆయన మరి ఎంతో బాధపడి వారిని బయటికి తీసుకొచ్చాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న సేవకుడు కాబట్టి. అలాగే దేవుని చేత ఏర్పాటైన సేవకులైతే మనల్ని ఆ యొక్క అన్యాయంలో నుంచి, అబద్ధంలో నుంచి బయటికి తీసుకొస్తారు. మరి దేవుని రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తారు. ముఖ్యంగా దేవుడు మాట్లాడే అనుభవంలోనికి తీసుకొస్తారు. దేవుడు మాట్లాడడం అంటే ఒకరోజు కాదు ప్రియులారా. మీరు చక్కగా దేవుడు మాట్లాడే అనుభవంలో ఉంటే నిత్యము దేవుని రహస్యం మన ఇంటి మీద ఉంటుంది. దేవుడు నిత్యము మాట్లాడతాడు. ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మంచిదండి. దైవదాసులు నతానెలయ్య గారు చక్కని